ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనకి ఏం తెలియపరుస్తున్నాయి? జకర్యా అనే సేవకుడు ద్వారా, యాజకుడి ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటి? దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇక్కడ నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక, వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటో చెప్పగలరా? తెలీదండి? ఏంటి చెప్పాలి త్వరగా. ఏంటండి? ఆయన పిలిచినప్పుడు మనం ఆలకించకపోవడం అంటే ఏంటి? మనం పిలిచినప్పుడు ఆయన ఆలకించకపోవడం అంటే ఏమిటి? ఆయన పిలిచినప్పుడు మనం ఆలకించకపోవడం అంటే ఏంటి? ఏంటండి? ఆయన మనకు కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఇచ్చి వాటిని అనుసరించి మీరు నడుచుకోవాలి అని ఆయన మనకు తెలియపరిచినప్పుడు, మనము ఆ ఆజ్ఞలను అనుసరించి, ఆ కట్టడలను అనుసరించి, ఆ విధులను అనుసరించి మనము నడుచుకోలేదు కాబట్టి మనము పిలిచినప్పుడు ఆయన ఆలకించడట. మనం పిలిచినప్పుడు ఆయన ఆలకించడు. మనం పిలిచినప్పుడు అంటే ఏంటి? మనము కష్టములో మొరపెట్టినప్పుడు, శ్రమలో మొరపెట్టినప్పుడు, ఇరుకులో మొరపెట్టినప్పుడు, లేదంటే ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన సహాయం కోరుతూ ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన్ని బతిమాలుకుంటున్నప్పుడు, దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని మనము మన కష్ట సమయంలో, మన ఇరుకు సమయంలో, మన ఇబ్బంది సమయంలో, మన బాధ సమయంలో, మన దుఃఖ సమయంలో, మన రోగ సమయంలో మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తే, దేవుడికి మొరపెడితే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన వాక్యాన్ని మనము విని గ్రహించుకుని దాన్ని సరిగ్గా అనుసరించటం లేని కారణంగా మనము ఆయన సహాయం కోరి ఆయనకు మొరపెడితే ఆయన అప్పుడు ఏం చేయడట? ఆలకించడు అని రాయబడింది. ఆయన సహాయం కోరి మనం ఆయనకు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన ఏం చేయడట? ఆలకించడట. మన ప్రార్థన, మన మొర ఆలకించడట, మన ప్రార్థన ఆలకించడట, మన విజ్ఞాపన ఆలకించడట, మన మనవులు ఆలకించడట, మన విన్నపాలు ఆలకించడట. ఎందుకు ఆలకించనంటున్నాడు ఆయన? ఆలకిస్తాను అని చెప్పింది ఆయనే, ఆలకించను అని కూడా చెప్పింది ఆయనే. వాక్యము రెండంచెల గల వాడిగల ఖడ్గముగా ఉన్నది. వాక్యాన్ని ఒకే కోణంలో ఎప్పుడు అర్థం చేసుకోవడానికి వీలు లేదు. వాక్యానికి రెండు కోణాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాక్యాన్ని రెండు కోణాలలోనూ నేర్చుకోవాలి తప్ప ఒక కోణంలోనే నేర్చుకుంటే చాలా ప్రమాదం. కాబట్టి వాక్యానికి ఒక కోణం ఏంటి? మీరు మాకు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు నాకు మొర్రపెడితే నేను మీ ప్రార్థన ఆలకిస్తాను అన్నది వాక్యానికి ఉన్న ఒక కోణం. అదే వాక్యానికి ఉన్న మరొక కోణం ఏంటి? మీరు మొర్రపెట్టినా నేను ఆలకించను, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను చెవియొగ్గి వినను అన్నది కూడా అదే వాక్యానికి ఉన్నటువంటి రెండవ కోణము. కాబట్టి మొదటి కోణము కరెక్టే, రెండో కోణం కూడా కరెక్టే. ఏదో ఒక కోణంలోనే వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా తప్పు. రెండు కోణాల్లోనూ కూడా వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన వినేదేవుడు ఆయనే. ఒక్కొక్కసారి మన ప్రార్థన వినకుండా చెవులు
మూసేసుకునే దేవుడు కూడా ఆయనే. ఎప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడట, ఎప్పుడు దేవుడు మన మొర, మన విజ్ఞాపన, మన వినవులు, మన విన్నపాలు దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడట? మీరు నా మాట వినిన ఎడల, మీరు నా మాటలు అనుసరించినప్పుడు, అప్పుడు నేను మీ మాటలు ఆలకిస్తాను, అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను, అప్పుడు నేను మీ విజ్ఞాపనలు ఆలకిస్తాను. అంటే ఆయన మాటలు మనం వినకపోతే, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోకపోతే, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోకపోతే, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించకపోతే, మనము దేవుడికి ఎంత మొర్రపెట్టినా, ఎన్నిసార్లు మొర్రపెట్టినా, ఎన్ని ఉపవాసాలుండి మొర్రపెట్టినా, ఎన్ని రకాలుగా మొర్రపెట్టినా, దేవుడు మన ప్రార్థన, విజ్ఞాపనలు, మన మనవలు, మన యాచనలు మనము ఎంతలాగా దేవుడిని అడిగినా దేవుడు ఏం చేయడట? ఆలకించడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, మొరపెట్టడం ముఖ్యం కాదు, విజ్ఞాపనలు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం ముఖ్యం కాదు, అనేకుల కొరకు మనవి చేయడం ముఖ్యం కాదు, అనేకుల కొరకు విన్నపాలు చేయడం ముఖ్యం కాదు. అవన్నీ దేవుడు ఏం చేయాలి? ఆలకించాలి. అవన్నీ దేవుడు అంగీకరించాలి. వాటన్నిటికీ దేవుడు మనకు జవాబులు ఇవ్వాలి ఖచ్చితంగా. మనము ఒక రోజులో ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు ఆలకించి దేవుడు ఏం చేయాలి? జవాబు ఇవ్వాలి. దేవుడు ఆలకించి, దేవుడు అంగీకరించి, దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలంటే, జవాబు ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మనము దేవుడు ఇచ్చిన వాక్యాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను మనము అనుసరించి జీవించాలి అన్నది ఈ వాక్యం యొక్క తాత్పర్యం. ఖచ్చితంగా ఆయన మాటలు మనం వింటేనే మన మాటలు ఆయన వింటాడు. ఆయన మాటలు మనం వినకపోతే మన మాటలు ఆయన వినడు. ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తేనే మన ప్రార్థనలు ఆయన విని జవాబులు ఇస్తాడు. ఆయన వాక్యాన్ని మనం అనుసరించకపోతే ఆయన మన ప్రార్థనలు వినడు, ఆలకించడు, జవాబులు ఇవ్వడు. ఇప్పుడు ఆయన మన ప్రార్థనలు విని ఆలకించకపోతే నష్టం ఎవరికే? మనకే. ఆయన మన ప్రార్థనలు వినాలి, ఆయన మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే నష్టం మనకే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనము చూడాలి. ఇక్కడ ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు దేవుడు? యాజకుడు అయిన ప్రవక్త అయినటువంటి జకర్యాలో ఉండి ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి చెప్తున్నాడండి? ఇశ్రాయేలీలు అనబడిన దేవుని జనాంగానికి. జకర్యా గ్రంథం అంటే ఎప్పుడుది? జకర్యా అనే సేవకుడు ఎప్పుడు వాడు? జకర్యా అనే సేవకుడు ఏ కాలం వాడు? లేదంటే జకర్యా అనే సేవకుడు సేవ చేసిన కాలం ఎప్పుడండి? లాస్ట్ అంటే చెర తర్వాత. ఏ చెర? బబులోను చెర. బబులోను చెరలో ఎంతకాలం ఉన్నారు యూదులు? 70 సంవత్సరాలు. తర్వాత ఆ యూదులు బబులోను చెర నుంచి విడుదల చేయబడి బయటకు వచ్చారు. విడుదల చేయబడి బయటకు వచ్చిన తర్వాత వారిని దేవుడు ఏం చేయమని ఆజ్ఞాపించాడు? మందిరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. కానీ వారేం చేస్తున్నారు? మందిరాన్ని నిర్మించకుండా వారు ఇళ్ళు కట్టుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఏ ప్రవక్తను పంపించి హెచ్చరించాడు? హగ్గయి అనే ప్రవక్తను పంపించి దేవుడు వారికి బోధించాడు. అదే సమయంలో దేవుడు పంపించిన మరొక ప్రవక్త ఎవరు? జకర్యా. హగ్గయి, జకర్యా ఒకే కాలం వారు. హగ్గయి, జకర్యా ఒకే కాలంలో దేవుని సేవ చేశారు. హగ్గయి, జకర్యా వీళ్ళిద్దరూ కూడా బబులోను చెర నుంచి రిలీజ్ అయ్యి యెరూషలేముకి వీళ్ళు వచ్చేసిన తర్వాత, యోధా దేశానికి వీళ్ళు వచ్చేసిన తర్వాత, అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, మీరు నా మాటలు వింటలేదు కాబట్టి నేను కూడా మీ మాటలు వినను. చూడండి, 70 సంవత్సరాలు చెర జీవితాన్ని అనుభవించినా సరే వీరు దేవుడి మాటలు ఆలకించటం లేదట. వచ్చేసారు, రిటర్న్ అయిపోయారు, వచ్చేసారు, ఇక్కడ ఉన్నారు. అయితే దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఎలాగున్నారట? దేవుడు మాటలు ఆలకించటం లేదు. అంటే 70 సంవత్సరాలు శిక్ష అనుభవించినా సరే వీళ్ళకి ఏం రాలేదు? మారు మనస్సు రాలేదు. 70 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు బ్రతికినా సరే వాళ్ళకి ఏం రాలేదు? మారు మనస్సు రాలేదు.
చెరకు వెళ్ళకముందు దేవుడి మాటలు ఆలకించే అలవాటు లేదు, చెరకెళ్ళి వచ్చిన తర్వాత కూడా దేవుడి మాటలు వాళ్ళు ఆలకించట్లేదు. సాధారణంగా క్రైస్తవులైనటువంటి వారికి, దేవుని పిల్లలైన వారికి దేవుడు శిక్షలు పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? ఆ శిక్షలు వారి తప్పులను బట్టి, వారి అపరాధాలను బట్టి, వారి పాపాలను బట్టి వాళ్ళకి శిక్షలు ఎందుకు పంపిస్తాడు? వాళ్ళలో మారు మనస్సు రావాలని, వాళ్ళు దేవుడికి లోబడాలని, వాళ్ళు దేవుడికి ఇష్టమైన వారిగా మార్పు చెందాలని, వాళ్ళకి బుద్ధి రావాలని, జ్ఞానము రావాలని, వాళ్ళు మారు మనసు పొందుకుని మరొకసారి ఆ అపరాధాలు, ఆ తప్పులు, ఆ పొరపాట్లు, ఆ దేవునికి విరోధమైన క్రియలు వాళ్ళు కలిగి ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడు? వారు చేసిన తప్పులను బట్టి వారికి శిక్షలు కొన్ని పంపిస్తూ ఉంటాడు. అలాగే బబులోను చెరకు 70 సంవత్సరాలు పంపించాడు వాళ్ళ పాపాలను బట్టి. ఇర్మియా కాలంలోనే దేవుడు వారి పాపాలను బట్టి వారిని ఏం చేశాడండి? 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపించి వేశాడు. 70 సంవత్సరాలు వారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినలేదు. 70 సంవత్సరాలు ఎన్ని ఉపవాసాలు చేసినా, దేవుణ్ణి శాంతిపరచాలని చాలా ప్రయత్నం చేసినా 70 సంవత్సరాలు కూడా వారి ప్రార్థన దేవుడు ఆలకించలేదంట. ఎందుకు దేవుడు ఆలకించలేదు? వారు దేవుని మాట అంతకుముందు ఆలకించలేదు కాబట్టి. వారు దేవుని మాట ఆలకించలేదు. ఇర్మియా 23 సంవత్సరాల పాటు ప్రకటించాడు, బబులోను చెరకు వెళ్ళిపోబోతున్నారు, బబులోను రాజును తీసుకొస్తున్నాడు, బబులోను రాజు చేతి కింద బానిసలుగా 70 సంవత్సరాలు ఉండవలసి వస్తుంది, కాబట్టి మీరు మారు మనసు పొందండి, మీరు దేవుని వైపు మళ్ళుకోండి, మీరు మీ పాపాలను విడిచిపెట్టండి అని 23 సంవత్సరాల పాటు ఇర్మియా ప్రకటన చేసినా విన్నారండి? వినలేదు, ఆలకించలేదు. అందుకనే చెరకు వెళ్ళిపోయారు. చెల నుంచి విడిపించు ప్రభువా అని 70 సంవత్సరాలు మొరపెట్టిన దేవుడు వారి ప్రార్థన వినలేదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల అభిప్రాయం ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినేస్తాడు. క్రైస్తవుల అభిప్రాయం ఏంటంటే, మనం ఎలా జీవించినా సరే మనం దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన విని మనకు జవాబులు ఇస్తాడు. కానీ నిజమాది? నిజమండి? అది నిజం కాదు. అది కేవలం మన భ్రమ. మనము ఎలాగ జీవించినా మన ప్రార్థనలు దేవుడు వింటాడు అన్నది నిజం కాదు. మనం దేవుడు చెప్పినట్లు జీవిస్తేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తేనే, దేవుడి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తేనే మనం ప్రార్థనలు దేవుడు వింటాడు. మన విజ్ఞాపనలు, మన విన్నపాలు దేవుడు వింటాడు. మన ఉపవాస ప్రార్థనలు దేవుడు వింటాడు. మన కన్నీటి ప్రార్థనలు దేవుడు వింటాడు. ఒకవేళ మనము ఆయన మాటలు ఆలకించటం లేనివారిగా ఉన్నట్లుగా మన క్రియల్లో రుజువైతే, మనం ఎంత మొర్రపెట్టినా, ఎంత బతిమాలుకున్నా, ఎంత వేడుకున్నా, ఎంత కన్నీరు గార్చినా, ఎన్ని ఉపవాసాలు చేసి అడిగినా నువ్వు అడిగిన దానికి జవాబు దేవుడు ఇవ్వడు. 70 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఉపవాసాలు ఎన్నెన్ని రాయబడింది బైబిల్లో? ఏ నెలల్లో చేశారండి 70 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఉపవాసాలు? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. ప్రతి సంవత్సరము 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల వాళ్ళు ఉపవాసాలుండి దేవుణ్ణి శాంతిపరచాలని, దేవుడు కోపం రగులుకుంది, దేవుణ్ణి శాంతిపరచాలని వారు దేవుడికి మొర్రపెడితే 70 ఏళ్ళు మొర్రపెట్టారు కానీ వినలేదట. లాస్ట్కి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మీరు భక్తి కలిగే నాకు మొర్రపెట్టారా, భక్తి కలిగే ఉపవాసాలు చేశారా, భక్తి కలిగే నాకు 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసాలు చేశారా అంటే చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థించడం అనేది చాలా ముఖ్యమైన విషయం, మొర్రపెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఆ మొర్ర దేవుడు వినాలి, ఆ ప్రార్థన దేవుడు వినాలి, ఆ విజ్ఞాపన దేవుడు వినాలి, ఆ విన్నపాలు దేవుడు వినాలి. ఖచ్చితంగా మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు విని మనకు ఉత్తరం ఇవ్వాలి. ఖచ్చితంగా దేవుడికి మొరపెట్టినప్పుడు విని జవాబులు ఇవ్వాలి. ఖచ్చితంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి మనకు కార్యాలు చెయ్యాలి. దేవుడు అలా చేయలేదు అంటే మన ప్రార్థనలు ఆయన వినటం లేదు. సహాయం దొరకలేదు అంటే
మేలు దొరకలేదంటే, ఉపకారం దొరకలేదంటే, నువ్వు కోరుకున్నది, నువ్వు అడుగుతున్నది దేవుడు నీకు అంతలా ప్రార్థన చేసినా ఇవ్వలేదంటే, ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వినలేదు, మన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలన్న మనస్సు కలిగి లేడు. దానికి కారణం, ఒకవేళ ఎక్కడైనా ఆయన మాటలను మనము ఆలకించటం లేదేమో, ఒకవేళ ఏ విషయాల్లోనైనా మనం ఆయన మాటలను ఆలకించటం లేదేమో, ఏ విషయాల్లోనైనా మనం ఆయన ఆజ్ఞలను అనుసరించటం లేదేమో, ఏ విషయాల్లోనూ మనం ఆయన కట్టడలు విధులు అనుసరించటం లేదేమో, మనం ఏ విషయాల్లోనూ మనము దేవుని వాక్యంలో నుండి పక్కకి తొలగిపోయామేమో అన్నది జాగ్రత్తగా మనం సరి చూసుకోవలసినటువంటి విషయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అదే అధ్యాయంలో ఆ పైనుంచి చదవండి ఒకసారి, 8 నుంచి చదవండి. 8 నుంచి చదవండి. 7వ అధ్యాయం జకర్యా గ్రంథం 8వ వచనం నుంచి. ఏమనగా చూడండి, దేవుడు ఆ బబులోను చెర నుంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చేసిన తర్వాత, యోధా దేశం వాళ్ళు వచ్చేసిన తర్వాత, యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు కట్టుకున్న తర్వాత, వాళ్ళ గృహాలు కట్టుకున్న తర్వాత, వాళ్ళ మందిరాన్ని నిర్మించకుండా మందిరానికి పునాదేసి తర్వాత మందిరం పని ఆప్ చేసేసి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు జకర్యాలో ఉండి, ఏమని? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా కరెక్ట్గా వాక్య ప్రకారంగా కరెక్ట్గా ఉన్నట్లుగా మీరు తీర్పు తీర్చండి. మీలో మీరు ఒకరి యందొకరు కరుణావాత్సల్యతలు కనపరుచుకోండి. మీరందరూ కూడా దేవుని జనాంగంగా ఉన్నారు. మీరందరూ ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండండి? కరుణ, వాత్సల్యత, ప్రేమ మీరు ఒకరికొకరు కలిగి ఉండండి అన్నాడు. విధవరాండ్రులను, భర్తలను కోల్పోయిన విధవరాండ్రులను, తండ్రి లేని వారిని, పరదేశులను, వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ మీతో జీవిస్తున్న పరదేశులను, దరిద్రులు, ఎంతో బీదవారు, దరిద్రులు అయిన దరిద్రులను బాధ పెట్టకుడి. ఏం చేయొద్దు? బాధ పెట్టద్దు. విధవరాండ్రులను బాధ పెట్టద్దు. తల్లిదండ్రులు లేని పిల్లలను బాధ పెట్టద్దు. అలాగే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ జీవిస్తున్న పరదేశులను బాధ పెట్టద్దు. డబ్బు లేని వారిని, దరిద్రులు, బీదలుగా ఉన్నటువంటి వారిని మీరు ఏం చేయకండి? బాధ పెట్టకండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చేయండి? వాళ్ళని బాధ పెట్టకండి అని దేవుడు జకర్యా ద్వారా దేవుడు వారికి తెలియపరిచాడట, ఆజ్ఞాపించాడట. మీ హృదయమందు మీ సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచుకుడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? మీ సహోదరులు వీళ్ళందరూ కూడా, కాబట్టి ఈ సహోదరులు ఎవరికి కూడా ఏం చేయొద్దు? కీడు చేయవద్దు. ఈ సహోదరుల్లో, మీ సహోదరులైనటువంటి వారిలో ఎవరికి కూడా ఎవరు ఎప్పుడు కీడు చేయవద్దు అన్న ఆజ్ఞలు వారికి ఇవ్వడం జరిగింది. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చెప్తే ఈ ఆజ్ఞలు దేవుని ప్రజలైనటువంటి ఆ యూదులకు ఇస్తే వారు ఏం చేశారట? ఆ ఆజ్ఞలను ఆలకించకుండా వారు మూర్ఖులైపోయి వారి చెవులు మూసుకున్నారు. అంటే ఏంటి? అక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు ఆలకించటం లేదు. అక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించటం లేదు. దరిద్రులను బాధ పెట్టద్దంటే దరిద్రులను బాధ పెడుతున్నారు. విధవరాళ్ళను బాధ పెట్టద్దంటే విధవరాళ్ళను బాధ పెడుతున్నారు. పరదేశులను బాధ పెట్టద్దంటే పరదేశులను బాధ పెడుతున్నారు. తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టద్దంటే తల్లిదండ్రులు లేని వారిని బాధ పెడుతున్నారు. సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చండి అంటే సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చకుండా పక్షపాతంతో లంచాలు పుచ్చుకుని తీర్పు తీరుస్తూ ఉన్నారు. వారు దేవుడిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించటం లేదట. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ఏం చేశారు? చెవులు మూసుకుని. వాళ్ళు అలా చేయొచ్చా? వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలు. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు ఎవరు ఇచ్చినవి?
దేవుడిచ్చినవి. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు వాళ్ళు ఏం చేయాలి? దేవుని పిల్లలు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. కానీ వాళ్ళు పాటించలేదు. 70 సంవత్సరాలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేవుడి మాటలకు లోబట్టం లేదు. శిక్ష అనుభవించిన తర్వాత కూడా దేవుడికి విధేయత చూపించటం లేదు. శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా దేవుడి మాటలు లెక్క చేయటం లేదు. శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా దేవునిచ్చిన ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమిస్తూ ఉన్నారు. చదవండి. ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారాను ధర్మశాస్త్రం ద్వారాను సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి. వారు మాటలు, ధర్మశాస్త్రము ద్వారా దేవుడిచ్చిన మాటలు, ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి తెలవిచ్చిన మాటలు వారు వినకుండా హృదయాలను ఏం చేసుకున్నారట? కఠినపరిచేసుకుంటున్నారు. వారి హృదయాలను వారు చాలా కఠినపరిచేసుకుంటున్నారు. ఏ ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి సెలవిచ్చిన మాటలు వింటలేదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు వాళ్ళు వింటలేదు. వాళ్ళ హృదయాలను ఏం చేసుకుంటున్నారట? చాలా కఠినపరిచేసుకుంటున్నారు, చాలా రాయిల్లాగా చేసేసుకుంటున్నారు. కనుక అన్నది చాలా ముఖ్యమైన విషయం అక్కడ. ఏంటి? గనుక వాళ్ళ హృదయాలు వాళ్ళు అలాగ కఠినపరిచేసుకున్నారు. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వాళ్ళు వింటలేదు కాబట్టి, ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాటలు వాళ్ళు వింటలేదు కాబట్టి, సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమిటట? దేవుడి దగ్గర నుంచి మహోగ్రత వారి మీదకి వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు వినకపోతే దేవుడికి ఏమొస్తుంది? మహా ఉగ్రత వస్తుందట దేవుని ప్రజల మీద. దేవుని ప్రజల మీద దేవుడి కోపం వస్తుందా? దేవుడి ప్రజల మీద దేవుడికి ఉగ్రత వస్తుందా? దేవుని భక్తుల మీదకి దేవుడు రౌద్రము చూపిస్తాడంటే ఖచ్చితంగా ఒక ఉగ్రత కాదు, మహా ఉగ్రత అని రాయబడింది అక్కడ. దేవుని ప్రజలు దేవుని మాటలు వినకపోతే మహా ఉగ్రత వారి మీదకి దేవుడు పంపిస్తాడు. దేవుని భక్తులు దేవుని మాట వినకపోతే, దేవుని శిష్యులు దేవుని మాట వినకపోతే, దేవుని విశ్వాసులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారు అనుసరించకపోతే, దేవుడు వచ్చిన వాక్య ప్రకారంగా వాళ్ళు నడుచుకోకపోతే, దేవుడికి లోబడకపోతే, దేవుడికి వారు విధేయులుగా ఉండకపోతే, దేవుని మాటలు వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు దేవునికి ఇష్టం లేని వారిగా జీవిస్తూ ఉంటే, అటువంటి దేవుని పిల్లల మీదకి దేవుడిది వస్తుందట? మహా ఉగ్రత వస్తుంది వారి మీదకి. మహా ఉగ్రత వచ్చిందంటే వారు తట్టుకోగలరా? నీ ఉగ్రతకు తాళగలిగిన వాడు ఎవడు అని ఉంటుంది బైబిల్లో. దేవుని ఉగ్రతను తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయమా? ఏ మాత్రము సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వారి హృదయాలను దేవుడు మాటలు వినకుండా కఠినము చేసేసుకుంటున్నారు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుందట? మహా ఉగ్రత వారి మీదకి వచ్చెను. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవునికి స్తోత్రం. ఆ ఉగ్రతలో భాగంగానే మొట్టమొదటిగా జరిగేది ఏంటి అంటే, వారు దేవుడికి ఎంత మొర్రపెట్టినా దేవుడు అప్పుడు వారి ప్రార్థన వినడు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. చాలా కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. దేవుని కోపం వారి మీద రగులుకుంది. దేవుని శిక్షలు వారి మీదకి వచ్చాయి. ఊహించని పరిణామాలు వాళ్ళు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. చాలా కీడులే జరిగిపోయాయి. చాలా భయంకరమైన శోధన వచ్చేసింది. చాలా ఇబ్బందులు వచ్చేసాయి. చాలా కష్టాలు వచ్చేసాయి. చాలా రోగాలు వచ్చేసాయి. చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి. ఊహించని భయంకర
భయంకరమైనటువంటి ఉపద్రవాలు జరిగిపోయాయి దేవుని ఉగ్రతలో భాగంగా. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? దేవుడికి మొర్ర పెడుతున్నారు. అప్పుడు వారు ఏం చేస్తున్నారు? దేవుడికి మొర్ర పెడతారు. అప్పుడు దేవుడికి మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తున్నాడట? నేను ఆలకించను. ఆ ఉగ్రత వారు తట్టుకోలేక దేవుడికి మొర్ర పెడుతుంటే, ఆ ఉగ్రత వాళ్ళు తట్టుకోలేక దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? నేను వారు అప్పుడు మొర్రపెట్టినా నేను ఆలకించను. వారు నా మాటలు వినలేదు కాబట్టి వారి మాటలు నేను వినను. వారు నాకు లోబడలేదు కాబట్టి నేను వాళ్ళకి కావలసిన సహాయము చేయను. వాళ్ళు నాకు విధేయులు అవ్వలేదు కాబట్టి వాళ్ళు అడిగిన దాన్ని వాళ్ళకి నేను నెరవేర్చను. వాళ్ళు నేను చెప్పినట్లుగా జీవించటం లేదు కాబట్టి వాళ్ళకు వచ్చిన శిక్షను నేను వాళ్ళు ఎంత మొర్రపెట్టినా నేను తీసివేయను. వాళ్ళకు వచ్చిన కీడును వాళ్ళు ఎంత మొర్రపెట్టినా నేను తీసివేయను. వాళ్ళకి వచ్చిన కష్టం ఎంత మొర్రపెట్టినా నేను తొలగించను. వారికి వచ్చిన నష్టం ఎంత మొర్రపెట్టినా నేను భర్తీ చెయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే దేవుని మాటలు వినకుండా ఉంటారో దేవుని పిల్లలు అనబడిన వారు, దేవుని మాటలు వినటం లేనట్లుగా ఎప్పుడైతే దేవుని పిల్లల జీవితాల్లో క్రియారూపకమైన రుజువులు దేవుడికి కనబడతాయో అప్పుడు వారి ప్రార్థనలు దేవుడు వినడు. అప్పుడు వారి మొర దేవుడు వినడు. మనకేం తెలుసు? ఆయన వింటాడు కదా అని మనం మొరపెడతాం. వింటున్నాడు కదా అని కన్నీరు కార్చి మొరపెడతాం. వింటున్నాడు కదా అని ఉపవాసం ఉండి మొరపెడుతున్నాం. వింటాడు కదా, జవాబులు ఇస్తాడు కదా, సహాయం చేస్తాడు కదా, మేలు చేస్తాడు కదా, ఈ కష్టంలో విడిపిస్తాడు కదా, ఈ నష్టంలో కాపాడుతాడు కదా అని మనం చాలా మొర్ర పెడతా ఉంటాం. కానీ ఆ సమయంలో ఇంతకీ మీరు నా మాటలు ఆలకించటం లేదు కాబట్టి నేను మీ మాటలు ఆలకించను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటండి? ఇప్పుడు ఆ కష్ట సమయంలో దేవుడు మన ప్రార్థన వినకపోతే ఎలా ఉంటుంది? ఆ శ్రమలో, ఆ శోధనలో, ఆ ఇరుకులో, ఆ మహా ఉగ్రత మన మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుంచి శిక్షలు మన మీదకి దిగి వచ్చినప్పుడు, ఉపద్రవాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు, భయంకరమైనటువంటి పరిణామాలు మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నప్పుడు మనం దేవుడికి మొర్రపెడితే దేవుడు వినకపోతే ఇంకా ఎవరింటారు? దేవుడికి మొరపెడుతుంటే దేవుడు ఆలకించకపోతే ఇంకెవరు ఆలకిస్తారు? దేవుడికి మొరపెడుతుంటే దేవుడు కనికరం చూపించకుండా ఇంకెవరు కనికరం చూపిస్తారు? దేవుడికి ఎంతో మొరపెట్టినా దేవుడు చెవులు మూసేసుకున్నాడు అన్న సంగతి మనకి కనబడలేదు. దేవుడికి చాలా మొరపెడుతున్నాం కానీ మన ప్రార్థన వినకుండా ఆయన చెవులు మూసేసుకున్నాడని, మన ప్రార్థన వినకుండా ఆయన మనకు విషయంలో ప్రవర్తిస్తున్నాడన్న సంగతి మనకి తెలీదు. మరి ఇంకప్పుడు దిక్కెవరు మనకి? అప్పుడు ఎవరు రక్షిస్తారా ఆ శ్రమ నుంచి? ఎవరు రక్షిస్తారా ఆ శోధన నుంచి? ఎవరు రక్షిస్తారా ఆ కష్టం నుంచి? ఎవరు రక్షిస్తారా ఆ ఇబ్బంది నుంచి? ఎవరు రక్షిస్తారా ఆ వేదన నుంచి? ఎవరు తప్పిస్తారు మనల్ని? అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా మనకి సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? మేలు చేసేవారు ఎవరైనా ఉన్నారా? రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? కాపాడేవారు ఎవరైనా ఉన్నారా? విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? మనం అప్పుడు మరి ఎలాగా ఏమైపోవాలి? మన పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయనేమో వింటలేదు, ఆయనేమో కార్యాలు చేయట్లేదు, ఆయనేమో సహాయం చేయట్లేదు, ఆయనేమో స్వస్థపరచట్లేదు, ఆయనేమో అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు ఎలాగ మరి? ఎంత భయంకరంగా ఉంటుంది? అనుభవిస్తున్న కీడే చాలా ఘోరంగా ఉందంటే దానికి జవాబు దేవుడు ఇవ్వకుండా, సహాయం చేయకుండా ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది కదా పరిస్థితి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ప్రతిరోజు దేవుని మాటలు ఆలకిస్తున్నానా లేదా? నేను ప్రతిరోజు దేవుడి మాటలకు లోబడి ఉన్నానా లేదా? నేను ప్రతిరోజు దేవుడికి విధేయత కలిగి ఉన్నానా లేదా? నేను ప్రతిరోజు దేవుడి వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నానా లేదా? నేను ప్రతిరోజు దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకుంటున్నానా లేదా అన్నది ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఈనాడు ఆ పరిశీలన క్రైస్తవుల్లో లేదు. కానీ పొలోమని ప్రార్థనలు మాత్రం చేసేస్తారు దేవుడికి. ఆ పరిశీలన లేదు. ప్రార్థనలు ఆలకించేలాగా నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకునేవాడు ఎవడో లేడు. కానీ ప్రార్థన చేయమంటే పేగులు తెగిపోయేలాగా ప్రార్థనలు చేసేస్తూ ఉంటాం.
కానీ పేగులు తెగిపోయినా ప్రార్థనలకు జవాబులు రావు. కొండలు నిండిపోయినా కన్నీటితో ప్రార్థనకు జవాబు రాదు. ఉపవాసాలు నువ్వు ఎన్ని రోజులు చేసినా జవాబు రాదు. కరెక్టేనా దేవుడు అలాగ వ్యవహరించడం మనతో ఆ టైంలో? దేవుడు ఆ టైంలో ఆ భక్తులతో అలాగ వ్యవహరించడం కరెక్టేనా, లేదంటే తప్పంటారా? కరెక్టేనా? కానీ కరెక్టేనా అన్నంత సులువుగా ఆ టైంలో ఉండలేమే. ఇప్పుడు కరెక్టేనా అంటున్నాం, కానీ ఆ టైంలో అంత ఈజీగా ఉండలేం. మనం ఈజీగా ఉండగలమా? దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యంలో ఉంది, నేను మూసివేయగా తెరవగలిగిన వాడు ఎవడు? నేను మూసివేస్తే తెరవగలిగిన వాడు ఎవడు? నేను గాయము చేస్తే స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? నేను శిక్ష పంపిస్తే ఆ శిక్ష నుంచి మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎవడు? నరా మన ఊళ్ళో లేకపోయినా వేరే ఊళ్ళో ఉంటారు అండి. కాకినాడలో లేరేమో కానీ హైదరాబాదులో ఉన్నారు, బెల్లంపల్లిలో ఉన్నారు అండి. లేరా? పరుగులు ఎడతారు కదండి. కానీ తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆయన మాట ఆలకించలేనప్పుడు ఆయన నీ మాట కూడా ఆలకించడు. నీ మాట ఆలకించమని నీ తరపున చాలా పెద్ద సేవకుడే నీ పక్షంగా అతడు వేడుకున్నా ఇర్మియాకు చెప్పిందే చెప్తాడు, నువ్వు నోరు మూసేయ్. ఆ సేవకుడితో దేవుడు చెప్తాడు, నువ్వు నోరు మూసే వాడి కోసం ప్రార్థన చేయకుండా. ఏమన్నాడు ఇర్మియాతో? వారి కొరకు నువ్వు మొర్ర పెట్టద్దు, నువ్వు మొర్ర పెట్టినా నేను వినను. కాబట్టి నీవు ఈ జనమ కొరకు ప్రార్థన చెయ్యవద్దు. వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకము. నన్ను వారి కొరకు బతిమాలుకోవద్దు, నేను నీ మాట వినను. ఎవరితో అన్న మాటలు అవి? ఎవరితో అన్న మాటలండి అవి? ఇర్మియా అచ్చ తెలుగులో చెప్పిన మాటలు అవి. ఇర్మియా ఆయనకి ఆవేశం ఎక్కువైపోయి, ఆ బాధ ఎక్కువైపోయి, దుఃఖం ఎక్కువైపోయి, వాళ్ళ జరకెళ్ళినప్పటి నుంచి పొలోమని కొండలు నిండిపోతున్నాయి ఇర్మియా గారికి. కొండలు నిండిపోయి ప్రభువా కాపాడు, ప్రభువా రక్షించు, ప్రభువా చరణించి విడిపించు ప్రభువా అని అది విలాప వాక్యాలు అనే మాటకి అర్థం ఏంటి? విలపిస్తూ చేసిన ప్రార్థన. దానికి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నువ్వు నోరు మూసేయి. దానికి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఇర్మియాతో? నువ్వు ప్రార్థించద్దు, నువ్వు మొర్రపెట్టద్దు. నువ్వు మొర్రపెట్టినా నేను వినను, నువ్వు బతిమాలుకున్నా నేను వినను. నువ్వు ఏ మాత్రము వారి కొరకు నన్ను బతిమాలుకోవద్దు, నన్ను వేడుకోవద్దు, నాకు వారి కోసం మొర్రపెట్టద్దు. నువ్వు మొర్రపెట్టినా నేను నీ మొర వినను. ఎవడో సేవకుడు చాలా ఉద్ధరిస్తాడన్న ఆశ ఏదో ఆ టైంలో ఉంది, ఆ ఆశ కూడా పోయింది కదండి. ఎవడో సేవకుడు ఉద్ధరిస్తాడు, కాపు కళ్యాణ మండపంలో ఉన్న సేవకుడు ఉద్ధరిస్తాడు, బెల్లంపల్లిలో ఉన్న సేవకుడు ఉద్ధరిస్తాడు, హైదరాబాదులో ఉన్న సేవకుడు ఉద్ధరిస్తాడు. ఎవరు ఉద్ధరించలేరండి. దేవుడు మూసేస్తే ఏదో మన భ్రమ అంతే. మన పాస్టర్ గారి కన్నా ఆ పాస్టర్లు చాలా గొప్పోళ్ళు. మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వింటలేదు, కానీ మన పక్షంగా ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వినేస్తారు అనే అభిప్రాయం. కానీ ఇర్మియాతో ఏమన్నాడు? ఇర్మియాతో? ప్రార్థన చెయ్యవద్దు, ప్రార్థన చెయ్యవద్దు, వినను. దేవుడు వింటలేదు, మన పక్షంగా సేవకుడు పోని ఏదో చాలా దుఃఖంతో సేవకుడు ప్రార్థన చేస్తే ఆయనకి చెప్పేస్తున్నాడు, నువ్వు చేయకు, నేను విన్ను. ఇంకెవరు మనకు దిక్కు అప్పుడు చెప్పండి? ఎవరు దిక్కు? ఎవరు దిక్కు? ఎవరూ లేదు. ఇంకా దిక్కు ఉంటుందా? ఎవ్వరూ లేరు. అప్పుడు ఏమైపోవాలి మనం? ఏమైపోవాలి? కదా ఏమైపోవాలి? ఏమవ్వాలి మన పరిస్థితి? ఎలాగుంటాం మనం అప్పుడు? ఎంత ఘోరంగా ఉంటుంది పరిణామం, ఎంత దారుణంగా ఉంటుంది. ఎక్కడి నుంచి మనకేమీ దొరకట్లేదే, అన్నీ క్లోజ్ అయిపోయినట్లుగా ఉన్నాయి. ఏ వైపుకి వెళ్ళినా
ఎక్కడా జవాబులు. గ్రూపుల్లో పంపించేస్తాం ప్రార్థన అవసరతలు. ఎన్ని ప్రార్థనా గుంపులు ఉన్నాయో అన్ని గుంపుల్లోనూ పలానా కార్యం జరగాలని, శ్రమ పోవాలని, శోధన పోవాలని, కార్యం జరగాలని, మేలు జరగాలని ఎన్ని గ్రూపుల్లో ఎంతమంది ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తేనే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది తప్ప ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది నీ కోసం నా కోసం ప్రార్థన చేసినా దేవుడు ఆలకించకపోతే నీకు నాకు కార్యము జరగదు, నీకు నాకు విడుదల దొరకదు, నీకు నాకు మేలు దొరకదు. మన పక్షంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, మన పక్షంగా ఎంతమంది సేవకులు మొరపెడుతున్నారు అన్నది ముఖ్యం కాదు, మన పక్షంగా ఎన్ని సంఘాలు మొరపెడుతున్నాయి అన్నది ముఖ్యం కాదు. వీళ్ళందరయ్యే దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా లేదా, వీళ్ళందరయ్యే దేవుడు వింటున్నాడా లేదా, వీళ్ళందరికీ దేవుడు విని ఆలకించి జవాబు ఇస్తాడా లేదా అన్నదే ముఖ్యము. అదే ముఖ్యం. ఏ సేవకుడు ప్రార్థన అక్కర్లేదండి. నువ్వు దేవుడు మాటలు ఆలకిస్తే నువ్వు ఎప్పుడు ఆయనతో మాట్లాడినా ఆయన నీ మాటలు వింటాడు. ఒక విశ్వాసికి దేవుడికి మధ్యలో ఇంకొక మనిషి అక్కర్లేదు. అసలు వాడు పాస్టర్ అయినా అక్కర్లేదు, వేరే సంఘ సభ్యుడైనా అక్కర్లేదు, లేదంటే నీ తోటి సంఘ సభ్యుడైనా అక్కర్లేదు. దేవుడికి మూడో వ్యక్తి అక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు వినుచున్న మీ దేవునికి మొర్ర పెట్టండి అన్నాడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ప్రార్థనలు మనల్ని ఉద్ధరిస్తాయి అనుకోవడం చాలా తప్పు. పెద్ద పెద్ద సేవకులు ప్రార్థనలు మనల్ని ఉద్ధరిస్తాయి అనుకోవడం చాలా అజ్ఞానం, అవివేకం అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు వినాలి అని అనుకోవటం లేనప్పుడు నీ పక్షంగా చాలా గొప్ప సేవకుడు ప్రార్థన చేసిన అతని ప్రార్థన కూడా దేవుడు ఇర్మియా ప్రార్థన రిజెక్ట్ చేసినట్లుగా రిజెక్ట్ చేసేస్తాడు. ఇర్మియా కన్నా గొప్ప సేవకులా మన సేవకులు? ఏంటండి, ఇర్మియా కన్నా గొప్ప ప్రవక్తలా? ఇర్మియా కన్నా గొప్ప అభిషక్తులా? అంత ఇర్మియా అంతటోనే నువ్వు ప్రార్థన చెయ్యవద్దు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఈ అనుభవాన్ని నేను కూడా చూశాను. కొంతమంది కోసం చాలా బాధతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పేస్తాడు అప్పటికప్పుడే, నోరు మూసేయి, చేసిన ప్రార్థన చాలు, ఆ మనిషి కొరకు ప్రార్థన చేయవద్దు, ఆ కుటుంబం కొరకు విజ్ఞాపన చేయవద్దు, ఆ మనిషి కోసం నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అని ఇప్పటికి సేవ ప్రారంభించిన తర్వాత చాలాసార్లు దేవుడి దగ్గర నుంచి ఇదే ఇర్మియాకు వచ్చిన స్టేట్మెంట్ నాకు కూడా చాలాసార్లు వచ్చిందండి. దేవుడు ఇంక మొర్ర పెట్టద్దు అని చెప్పిన తర్వాత ఇంక నోరు మూసేస్తాను నేను. ఆనాడు ఇర్మియా మూసేయడో లేదో తెలియదు కానీ నేను మాత్రం మూసేస్తాను. ఇంక మొర్ర పెట్టద్దా మనిషి కోసం అని మొర్ర అని చెప్పిన తర్వాత ఇంక మళ్ళా ప్రార్థన ఏ మాత్రము కూడా చేయను. ఒకవేళ నా మనసు ప్రార్థన చేసేయాలని అనుకున్న ఆత్మ చేయనివ్వదు. మనసు ప్రార్థన వేరు, ఆత్మ ప్రార్థన వేరు, తెలుసు కదా మనకి. మన మనసు ఒకవేళ ప్రార్థన చేయాలని ఒకవేళ ఆశతో ఉన్న ఆత్మ అడ్డగించడం అనేది జరుగుతుంది. ఆత్మ నేను చెప్పే ఒక సలహా, మీకు ఎవరి కోసమైనా మీరు ప్రార్థన చేస్తుంటే వారి కోసం మీరు మొర్ర పెట్టద్దని డైరెక్ట్ స్టేట్మెంట్ మీకు ఎప్పుడైనా వస్తే కనుక మళ్ళా జీవితంలో వాళ్ళ కోసం మొర్ర పెట్టద్దు మీరు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకవేళ మొర్ర పెడితే అక్కడ కీడు మొర్రపెట్టిన నీ కుటుంబంలో నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఎవరి కోసమైతే నువ్వు జ్ఞాపన చేస్తున్నావు, ఎవరి కోసమైతే మొర్ర పెడుతున్నావో వాళ్ళు అనుభవిస్తున్న శిక్ష, వాళ్ళు అనుభవిస్తున్న కీడు, వాళ్ళు అనుభవిస్తున్న శోధన నీవు నీ ఇంటి వారు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ దేవుడు వద్దన్నా సరే నువ్వు వారి కోసం మొర్ర పెడితే కనుక, వద్దన్నా సరే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే కనుక. చాలామంది సేవకులు ఈ విషయంలో జల్లకాయలు బాగా తింటూ ఉంటారు. ఈ విషయంలో జల్లకాయలు చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. ఎందుకంటే దేవుడి కన్నా ఎక్కువ ప్రేమ సేవకులకు ఉంటుంది విశ్వాసుల మీద. దేవుడికి కూడా ఉండదు అంత ప్రేమ. విశ్వాసుల మీద, క్రైస్తవుల మీద, భక్తుల మీద, శిష్యుల మీద సేవకులకి చాలా ప్రేమ ఎక్కువైపోయి దేవుడు వద్దని చెప్పినా సరే విపరీతంగా మొర్రపెట్టేస్తూ ఉంటారు. మొర్రపెట్టేస్తే దేవుడు
ఆ ప్రార్థించిన వారికి శిక్షలు పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఫిజికల్గా కూడా చాలాసార్లు వద్దని చెప్పినా మొర్రపెట్టి దేవుడి దగ్గర నుంచి శిక్షలు పొందిన రోజులు ఉన్నాయి. వద్దని చెప్పినా సరే మొరపెట్టావు, అందుకే ఈ శిక్ష పంపించాను. వద్దని చెప్పినా సరే నువ్వు విజ్ఞాపన చేసావు, అందుకే ఈ రోగం పంపించాను. వద్దని చెప్పినా సరే నువ్వు నాకు ఆ మనిషి కొరకు విజ్ఞాపన చేసావు, అందుకే నిన్ను ఇలాగా కొట్టాను అని మళ్ళీ తర్వాత దేవుడు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మన కోసం మనం పెట్టిన మొర్రైనా, ఎదుటివారి కోసం మనం పెట్టిన మొర్రైనా, మొత్తానికి ఏదైనా సరే అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది అక్కడ ఏమవ్వాలి? అంగీకరించబడాలి. అక్కడ ఏమవ్వాలి? ఆలకించబడాలి, అంగీకరించబడాలి, జవాబు దయచేయబడాలి. ఆలకించేవాడు, అంగీకరించేవాడు, జవాబిచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆలకించి అంగీకరించి జవాబు ఇవ్వాలన్నది ఎవరి మీద ఆధారపడి ఉంది? పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఉన్న విషయం. అది పూర్తిగా దేవుడి ఆధీనంలో జరిగే విషయం. నీ ఆధీనంలో, నా ఆధీనంలో జరిగే విషయము కాదు. అది పూర్తిగా ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుడి మీద ఆధారపడి. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి, ఆ ప్రార్థన అంగీకరించి, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఫస్ట్ ఎవరిని చూస్తాడు? ఆ మనుషుల పక్షంగా ఎంతమంది ప్రార్థించారో అని చూడ్డు. ఏ మనిషి కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ మనిషిని చూస్తాడు. ఆ మనిషి ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. ఆ మనిషి దేవునికి లోబడిన వాడిగా, దేవుని మాటలు వింటున్నవాడిగా, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నవాడిగా ఉన్నాడా లేదా చూస్తాడు. ఆ మనిషి దేవుడికి లోబడలేని వాడిగా, దేవుని ఆజ్ఞలను అనుసరించటం లేనివాడిగా, దేవుని వాక్య ప్రకారంగా సరిగ్గా బ్రతకటం లేనివాడిగా ఉన్నప్పుడు ఇంకా ఆ మనిషి ప్రార్థనను, ఆ మనిషి కొరకు వేరే ఒకరు చేస్తున్న ప్రార్థనను కూడా దేవుడు ఏం చేస్తాడు? రిజెక్ట్ చేసేస్తాడు. పూర్తిగా ఏం చేస్తాడు? రిజెక్ట్. ఎందుకంటే వాడు నాకు అంగీకారంగా లేడు. ఆ వ్యక్తి నా మాటలకు ఆలకించటం లేదు. ఆ వ్యక్తి నా మాటలను అనుసరించటం లేదు. ఆ వ్యక్తి నా ఆజ్ఞలను అనుసరించటం లేదు. ఆ వ్యక్తి నాకు విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను వినను వాడి ప్రార్థన. కాబట్టి వాడి విజ్ఞాపన నేను వినను. కాబట్టి వాడి కొరకు నువ్వు మొరపెట్టినా కడే నేను వినను అంటాడు దేవుడు. ఏం చేయగలవు? కుదరదు ప్రభువా, నువ్వు అలాగంటే అలాగా, నువ్వు అలాగా విన్నా అంటే ఎలా కుదురుతుందని దెబ్బలాడదామా? ఆయనతో ఫైటింగ్ పెట్టుకుందామా? ఆయన మీద కోర్టులో కేసేద్దామా? ఏమన్నా అవకాశాలు ఉంటాయా? కాబట్టి దేవుని గుణలక్షణాలు, దేవుని దేవుని అంతరంగం, దేవుని హృదయం, దేవుని మనస్సు ఏంటో మనకు బాగా తెలియాలి. ఫస్ట్ దేవుని మనస్సు మనకు తెలియకుండా మనము ఏం చేయలేము దేవుడి దగ్గర. కాబట్టి అక్కడ ఏమనుంది? 70 ఏళ్ళు చెర అనుభవించారు, వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళకి ఎలాగుండాలి? అమ్మ బాబు, దేవుని మాట వినకపోవడం వల్లే కదా గత 70 ఏళ్ళు చెరలో దారుణాతి దారుణమైన బ్రతుకం. ఇప్పుడైనా దేవుని మాట కరెక్ట్గా వినాలి, ఇప్పుడైనా దేవుని ఆజ్ఞలకు లోబడాలి, ఇప్పుడైనా దేవుని ఆజ్ఞలు అనుసరించి కరెక్ట్గా నడుచుకోవాలని అనుకోవాలి కదా. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తే, వాళ్ళు వచ్చిన తర్వాత, రిటర్న్ వచ్చిన తర్వాత ఈ జకర్యా ద్వారా కొన్ని ఆజ్ఞలు ఇస్తే వారు ఏం చేశారట? వినలేదు. ఏమని చదివాము అక్కడ మనం? దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేయలేదని ఉంది? వారు వినటం లేదు, వారు చెవులు మూసేసుకుంటున్నారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థనలు కూడా వినడం మానేశాడు. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండానట్లు హృదయములను కురువిందం వలె కఠినపరిచేసుకుంటున్నారు. విధవరాండ్రులను, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. మీ హృదయములందు మీ సహోదరులు ఎవరికి కీడు చేయగలదు అని చెప్తే, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ఆయన మాటలు మీరు వినకుండా చెవులు మూసేసుకున్నారు. మీ మాటలు ఆయన వినకుండా కూడా చెవులు మూసేసుకుంటాడు. చాలా చోట్ల ఉంటాయి వాక్యాల్లో, మనం ఏం చేస్తామో అదే ఆయన తిరిగి మనకి
చేస్తాడు అని రాయబడి. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో తిరిగి మీకు కొల మీరు నా వైపు మళ్ళుకుంటే నేను మీ వైపు మళ్ళుకుంటాను. మీరు నన్ను తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తాను. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. మీరు నా యొద్దకు వస్తే అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఇలాంటి మాటలు చాలా కనబడుతున్నాయి మనకు బైబిల్లో. మనం ఏది చేస్తామో అదే తిరిగి మనకే చేస్తాడు. ఆయన మాటలు మనం వింటున్నామా, మన మాటలు కూడా ఆయన ఆలకిస్తాడు. ఆయన చెప్పినట్లుగా జీవిస్తున్నామా, ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవి, నువ్వు అడిగినవి ఆయన నీకు ఎప్పటికప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. మన ప్రార్థన త్రోసివేయుడు, మన ప్రార్థన ఆలకించడం మానేయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు అంటున్నాడు, కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చదవండి సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1:24 నుంచి చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టటం లేదు. నేను పిలుస్తుంటే మీరు వినటం లేదు, నేను చెయ్యి చాపితే మీరు లక్ష్య పెట్టటం లేదు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినటం లేదు, త్రోసివేశారు నా బోధ. నేను గద్దించగా లోబడటం లేదు. కాబట్టి అన్న మాట అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుకుంటాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు నష్టము, మీకు కష్టము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకొందును. నాకు మొర్రపెట్టుదురు కానీ నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అలా ప్రవర్తిస్తాడట. ఎవరి విషయంలో? దేవుడి మాటలు వినలేని వారి విషయంలో, దేవుడు గద్దిస్తే లోబడలేని వారి విషయంలో, దేవుడి ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణి నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారి విషయంలో, దేవుడికి సరైన విధంగా ప్రవర్తించటం లేని వారి విషయంలో, దేవుడికి ఆయాసకరంగా బ్రతుకుతున్న వారి విషయంలో దేవుడు అలాగా ప్రవర్తిస్తాడట. దేవుడు అలాగా ప్రవర్తిస్తాడు. అలాగా దేవుడు ఎవరి విషయంలో ప్రవర్తిస్తాడు? దేవుని భక్తుల విషయంలోనే. వారు బహుగా ప్రార్థన చేసిన, అంటే వాళ్ళు ఎవరు? భక్తులే. బహుగా ప్రార్థన చేసిన నేను వినను, వాళ్ళు చాలా జాగ్రత్తగా వెతికిన నేను దొరకను. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే, దేవుని భయం లేకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడికి విధేయులు అవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు క్రైస్తవుల్లో బోల్డ్ మంది ఉన్నారు. అసలు ఒక భయం కానీ, ఒక బెదురు కానీ, ఒక వణుకు కానీ, అయ్యో దేవుని వాక్యం బాబోయ్, దేవుని ఆజ్ఞ బాబోయ్, దేవుని కట్టడలు బాబోయ్, దేవుని విధులు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ త్రోవ తొలగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా నేను ఉండకూడదు అన్న భయం లేకుండా వారి వ్యక్తిగత జీవితంలో ఇష్టానుసారంగా బ్రతికేవారు బోల్డ్ మంది ఉంటారు క్రైస్తవుల్లో.
ఏ మాత్రం దేవుడంటే లక్ష్యం లేకుండా, ఏ మాత్రం దేవుడంటే భయం లేకుండా, దేవుని వాక్యం దేవుడి ఆజ్ఞలు ఏమీ లెక్క చేయకుండా నచ్చినట్లుగా ప్రవర్తించేవారు, వారికి నచ్చినట్లుగా జీవించేవారు, వారికి నచ్చిన పాపాలు చేసేవారు, వారికి నచ్చిన లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నవారు బోల్డ్ మంది ఉంటారు, భక్తులే. కానీ పూర్తిగా వాళ్ళ జీవితం అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. ఎవరికి? దేవుడికి, దేవుడి వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అయితే చూస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఖండిస్తాడు, చేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడరు, ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడరు, ఎన్నిసార్లు ఖండించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా లోబడలేని వారుగా ఉంటాడు. అప్పుడు దేవుడు తన శిక్షలు పంపించడం మొదలు పెడతాడు. ఒకదాని తర్వాత ఒకటి చాలా కఠినమైనటువంటి శిక్షలను పంపించడం దేవుడు చేస్తాడు. అయితే ఆ శిక్షలు అనుభవించేటప్పుడు చాలా బహుగా ప్రార్థన చేస్తారట. ఆ శిక్షలు తట్టుకోలేక, ఆ ఉగ్రత తట్టుకోలేక, ఆ పరిణామాలు తట్టుకోలేక, ఆ కీడులు తట్టుకోలేక, ఆ నష్టం తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేక, ఆ రోగం తట్టుకోలేక, ఆ కరువు తట్టుకోలేక, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అనుభవించేటప్పుడు తట్టుకోలేక బహుగా ప్రార్థన చేస్తారట దేవుడికి. ఎలాగా? బహుగా అంటే చాలా ఉపవాసాలతో అయినా అవ్వచ్చు, చాలా కన్నీరు కార్చవచ్చు, లేదంటే చాలా ఎక్కువ సమయం అయినా అవ్వచ్చు, బహుగా దేవుడికి మొర్ర పెడతారు. అయితే దేవుడు ఏమంటున్నాడు? వారు బహుగా ప్రార్థన చేసినను ఏమన్నా చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి, మళ్ళా సామెతలు 1 ఏంటండి? అపహాస్యము చేసేదను, అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యను. శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడను. అప్పుడేం చేయాలి మనం? అప్పుడేం చేయాలి? చాలా ప్రార్థన చేస్తున్నాం, వింటలేదు. మరి వినేవారు ఎవరప్పుడు? చాలా వెతుకుతున్నాం, కనబట్టలేదు. మరి ఎవరు కనబడతారు అప్పుడు? దేవుడు చేయకుండా ఏదైనా జరుగుతుందా? దేవుడు విడిపించకుండా విడుదల పొందుతామా? దేవుడు కార్యం చేయకుండా కార్యం జరుగుతుందా? దేవుడు స్వస్థపరచకుండా స్వస్థ వస్తుందా? దేవుడు ఆ కష్టాన్ని తీసివేయకుండా కష్టం పోతుందా? దేవుడు ఆ శ్రమ తీసివేయకుండా శ్రమ పోతుందా? దేవుడు ఆ శోధన తీసివేయకుండా శోధన పోతుందా? మరి అప్పుడు మనకు దిక్కెవరు? రక్షించేవారు ఎవరు? కాపాడేవారు ఎవరు? విడిపించేవారు ఎవరు? స్వస్థపరిచేవారు ఎవరు? ఎవరిని వెతకాలి మనం? ఎవరిని పట్టుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని బతిమాలుకోవాలి? ఎవరి చేత ప్రార్థనలు చేయించుకోవాలి? ఎవరి వల్ల ఏమవుతుంది? ఎవరి వల్ల ఏమీ అవ్వదు. ఆనాడు ఇశ్రాయేలీలకైనా ఈనాడు క్రైస్తవులకైనా వాళ్ళు బ్రతికే జీవితము, వాళ్ళు జీవిస్తున్న జీవితము ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవరు కావాలి? వాళ్ళు ఆ దేవుడికి లోబడి జీవించరు, ఆ దేవుడికి భయపడి జీవించరు, ఆ దేవుడికి విధేయత కలిగి జీవించరు, ఆ దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించరు. కానీ శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరికి మొరపెడతారు? బహుగా దేవుడికి మొరపెడతారు. ఎవరి తట్టు తిరుగుతారు? అప్పుడు దేవుడి తట్టు తిరుగుతారు. కానీ ఒక్కొక్కసారి వారు ఆ టైంలో దేవుడి తట్టు తిరిగినా ఆయన వారి తట్టు తిరగడం.
ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో వారు బహుగా ప్రార్థన చేసిన దేవుడు ఆలకించు. కిందేళ్ల పొలోమని వారు అనుభవిస్తున్న కష్టాలను బట్టి నెత్తి నేరు కొట్టుకుని భయంకరంగా ఏడుస్తుంటే వాళ్ళని చూసి పైన దేవుడు నవ్వుకుంటాడంట. వీళ్ళేమో భయంకరంగా ఏడుస్తూ ఉంటే పైన వాళ్ళని చూసి ఏం చేస్తాడంటే దేవుడు నవ్వుకుంటాడంట. ఇది ఎవరి విషయంలో జరుగుతుంది? దేవుడు ఎవరి విషయంలో చేస్తాడు? నా మాట మీరు వినటం లేదు, నేను గద్దించినా మీరు లోబడటం లేదు, నేను పిలువుగా మీరు ఆలకించటం లేదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకున్న బలహీనత ఏంటో తెలుసా? మనం ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నామో కూడా మనం పట్టుకోలేని పరిస్థితి. ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ ఏ విషయాల్లో జారిపోతున్నామో, ఏ ఏ విషయాల్లో మనము పడిపోతున్నామో చెడిపోతున్నామో కూడా మనము గ్రహించుకోలేము. చూడండి, ఉదాహరణకి ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఏ కారణాల చేత వరుసగా ఒక 4 వారాలు మందిరానికి వెళ్ళలేదు. కారణం ఏదో ఉంటుంది. మొత్తానికి ఒక 4 వారాల పాటు మందిరానికి అస్సలు వెళ్ళలేదండి. అది ఏమైంది? దేవుడి దృష్టికి ఏమైంది? అది పాపము అయ్యింది. ఆజ్ఞాతిక్రమమైన పాపం అయింది. అయితే పాపం వల్ల రిజల్ట్ ఖచ్చితంగా ఫేస్ చేయాలి కదా. పాపం జరిగిన మనిషి ఎంత తోడైనా సరే దాని శిక్షను ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి వాడు పొందుకోవాల్సి వస్తుంది. అయితే ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు ఆ మనిషికి. తన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన మనిషికి దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు, ఏదో శిక్ష. ఆ శిక్ష తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఆ మనిషికి. ఆ శిక్ష తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆ శిక్ష భరించడం చాలా కష్టంగా ఉంది. ఆ శిక్షను తట్టుకోవడం చాలా కష్టంగా ఉండి ఆ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడా సహాయం చెయ్యి. ఏంటండి? దేవుడా సహాయం చెయ్యి, దేవుడా విడిపించు, దేవుడా రక్షించు, దేవుడా స్వస్థపరచు, దేవుడా కాపాడు అని దేవుడికి మొరపెడుతున్నాడు. కానీ ఇప్పుడు మనం చదివిన మాటల్లో ఏమనుంది? వాడు అలాగ మొరపెట్టినా నేను వినను, వాడు అలా ప్రార్థించినా నేను వినను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎలాగ ఆయన విషయంలో ఉన్నామో ఆయన కూడా అలాగే మన విషయంలో ఉంటాడు. ఆయన్ని ఏ కొలతతో కొలుస్తున్నామో అదే కొలతతో ఆయన మనల్ని కొలుస్తాడు. ఆయనంటే నీకు నిర్లక్ష్యమా? నువ్వంటే కూడా ఆయనకి నిర్లక్ష్యమే. ఆయన్ని నువ్వు పక్కన పెట్టేసావా, నిన్ను కూడా ఆయన్ని పక్కన పెట్టేస్తాడు. ఆయన మాటలు నువ్వు ఆలకించటం లేదా, నీ ప్రార్థనలు కూడా ఆయన ఆలకించడు. నష్టం ఎవరికి? మనకే. మనం ఆయన్ని పక్కన పెట్టినా, ఆయన మనల్ని పక్కన పెట్టినా నష్టం ఎవరికి? మనకే. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా అన్న ఎంతో ఇదిగా ప్రార్థన చేసేసేవారు కష్టాలు లేని సమయంలో దేవునికి సరిగ్గా ఉన్నావా లేదా అని చూసుకోరు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడి భయం, కష్టాలు వచ్చినప్పుడే దేవుడికి లోబడడం, కష్టాలు వచ్చినప్పుడే దేవుడి వైపు తిరగడం, కష్టాలు వచ్చినప్పుడే దేవుడికి మొరపెట్టడం, కష్టాలు వచ్చినప్పుడే ఉపవాసాలు, కష్టాలు వచ్చినప్పుడే కన్నీర్లు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడా. ఆ కష్టాలు లేనప్పుడు దేవుడు అంటే లెక్కలేదు. ఆ కష్టాలు లేనప్పుడు దేవుడు మందిరం అంటే లెక్కలేదు. ఆ కష్టాలు లేనప్పుడు దేవుడు వాక్యం అంటే లెక్కలేదు. ఆ కష్టాలు లేనప్పుడు దేవుడు ఆజ్ఞలంటే లెక్కలేదు. ఆ కష్టాలు లేనప్పుడు దేవుడు అస్సలు భయము లేదు, ఏమీ లేదు. మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గ్రహిస్తున్నాడు, దేవుడు ఈ తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఈ పాపం చేస్తే శిక్షిస్తాడు. దేవుని పట్ల ఇలాంటి నిర్లక్ష్యం కలిగి ఉంటే దేవుడు ముట్టుకాయలు ముట్టుతాడు, దేవుడు మందిరానికి సరిగ్గా వెళ్ళకపోతే దేవుడు నలిపేస్తాడు. ఇలాంటి భయాలు ఉంటాయా ఉత్తప్పుడు? ఎప్పుడొస్తుంది భయం? కష్టాలు శిక్షలు వచ్చినప్పుడు. కానీ అప్పుడు భయం వచ్చినా, అప్పుడు దేవుడి వైపు మళ్ళుకున్నా, అప్పుడు దేవుడికి మొరపెట్టినా, ఒక్కొక్కరి విషయంలో దేవుడు అప్పుడు ఎలా వ్యవహరిస్తాడట?
నేను వినను, నేను తిరగను, నేను ఆలకించను, నేను నవ్వుకుంటాను, నేను అపహాస్యము చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి ప్రతిరోజు ప్రార్థన మొర్ర పెట్టడం ముఖ్యం, చాలా ముఖ్యం. కానీ అది దేవుడు ఆలకించడం, అంగీకరించడం, జవాబు ఇవ్వడం అంతకన్నా ముఖ్యం. ఆయన ఆలకించలేని ప్రార్థన నువ్వు ఎన్ని గంటలు చేస్తే ఏంటి సుఖం? ఆయన్ని ప్రార్థన ఆలకించటం లేనప్పుడు నువ్వు ఎంత కన్నీరు కారిస్తే ఏంటి సుఖం? ఆయన్ని ప్రార్థన ఆలకించటం లేనప్పుడు నువ్వు ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏంటి సుఖం? ఆయన్ని ప్రార్థన ఆలకించటం లేనప్పుడు నువ్వు ఎంత బహుగా మొర్రపెడితే మాత్రం, ఎంత ఎక్కువసేపు మొర్రపెడితే మాత్రం ఏంటి సుఖం? ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? కాబట్టి మీరు నా మాటలు ఆలకిస్తే నేను మీ మాటలు ఆలకిస్తాను. మీరు నా మాటలు ఆలకించటం లేదు కాబట్టి నేను కూడా మీ మాటలు ఆలకించను. చూడండి, ఇందాక తీసిన జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి ఒకసారి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3-4. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ఇది దేవుడు ఎప్పుడు ఎవరికి చెప్తున్నాడు? 70 సంవత్సరాలు చెర నుంచి బయటికి వచ్చేసిన తర్వాత వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో వారితో చెప్తున్నాడు దేవుడు జకర్యాలో ఉండి. ఏమని? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. మీరు మీ పితరుల వంటి వారిగా ఉండవద్దు. మీ పితరులు ఎలాగా నా మాటలు ఆలకించలేని వారిగా ఉన్నారో మీరు అలాగా ఉండవద్దు. మీ పితరులతో దేవుడు తన ప్రవక్తలను పంపించి చెప్పిన మాటలు ఏంటంటే, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని నా వైపు తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. మీ పితరులు అలాగ నేను నా ప్రవక్తలను పంపించి నా వైపు తిరగమని చెప్పినా వారు ఆలకించలేదు, నా వైపు తిరగలేదు. మీరు మీ పితరుల వలె ఉండవద్దు. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను. వారు తిరగలేదు కాబట్టి వారి వైపు నేను తిరగలేదు. మీరు అలాగుంటే నేను మీ వైపు కూడా తిరగను. మీరు అలాగ ఉండకుండా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కరెక్ట్గా ఫాలో అవుతే నేను మీ తట్టు తిరుగుతాను. నేను పంపించిన నా సేవకుల ఉపదేశాలు మీరు ఆలకించి మీరు నా మార్గంలో నడిస్తే నేను మీ తట్టు తిరుగుతాను. లేదు, నా వాక్యాన్ని మీరు అనుసరించరు, నా సేవకుల ఉపదేశాలను మీరు అనుసరించరు, మీరు నా తట్టు తిరగరు, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవిస్తారా? జీవించండి. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను అప్పుడు వినను. మీరు ఎంతగా నా సహాయం కోరి నన్ను వెతికినా నేను మీకు దొరకను. మీరు నా తట్టు తిరగలేదు కాబట్టి నేను మీ తట్టు తిరగను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడూ మన తట్టు తిరిగి ఉండాలి. దేవుడు ఎప్పుడూ మన తట్టు తిరిగి ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం ఎప్పుడూ ఆయన తట్టు తిరిగి ఉంటేనే ఆయన కూడా ఎప్పుడూ మన తట్టు తిరిగి ఉంటాడు. ఒకవేళ మనం ఆయన్ని విసర్జించామా, ఆయన విసర్జిస్తాడు, నష్టం మనకే. ఒకవేళ మనం ఆయన నిర్లక్ష్యం చేసామా, ఆయన మన నిర్లక్ష్యం చేస్తాడు, నష్టం మనమే. ఇప్పుడు మనం ఆయన మందిరానికి ఒక 4 వారాలు వెళ్ళలేదు, ఆయనకి ఏమన్నా నష్టమా? ఏమీ నష్టం లేదు. కానీ నష్టం ఎవరికే? మనకే. ఏదో ఒకటి ఆ పాపాన్ని బట్టి దేవుడు శిక్ష పంపిస్తాడు. ఆ శిక్షను అనుభవించవలసింది ఎవరు? మనమే. కాబట్టి మనము దేవుడితో ఆటలాడడం అనేది మంచిది కాదు. దేవుడు చాలా భీకరుడు, భయంకరుడు.
చాలా మంచివాడు, చాలా కృపామయుడు, చాలా దయామయుడు, చాలా కరుణామయుడు, చాలా ప్రేమమయుడు, అన్నీ కరెక్టే. కానీ కాయిన్ అటువైపు తిప్పితే ఆయన చాలా భీకరుడు, ఆయన చాలా భయంకరుడు, ఆయన చాలా రోషం కలిగిన వాడు, ఆయన చాలా పౌరుషం కలిగిన వాడు, ఆయన ఉగ్రత మహా ఉగ్రతను ఆయన కుమ్మరించేవాడు అన్నది ఆయనకు అవతల వైపు కూడా ఉంది. దేవుణ్ణి ఒకవైపే చూస్తున్నామేమో మనం. దేవుణ్ణి రెండు వైపులు చూసి ఫాలో అవ్వాలి. దేవుణ్ణి రెండు వైపులు చూసి ఆయన మార్గంలో కరెక్ట్గా ప్రయాణం చెయ్యాలి. ఆయనతో ఆటలాడేవంటే దిక్కు ఉండదు మనకి. ఆయన విషయంలో ఆయన కోపాన్ని రగిలించామంటే మనల్ని కాపాడేవారు ఎవ్వరూ ఉండరు. ఎప్పుడు తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో తప్పిపోతున్నాము, ఏ సమయాల్లో ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, తృణీకరిస్తున్నాము, ఏ విషయాల్లో ఆయనకి ఆయాసాన్ని కలగజేస్తున్నామో, కోపాన్ని రగిలిస్తున్నాము, ఏ విషయాల్లో, ఏ స్వభావంలో, ఏ ప్రవర్తనలో, ఏ క్రియల్లో, ఏ నడవడికలో, ఏ భక్తిలో, ఏ దాంట్లో మనము ఆయనకి కోపాన్ని రగిలిస్తున్నాము, ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. భక్తి అంటే మనల్ని మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడం. ఏ రోజుగా ఆ రోజు చాలా బాగా మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ కరెక్ట్ రూట్లో ప్రయాణం చేస్తే అదే దేవుని దృష్టికి భక్తి. ఆయన రూట్లో పరిశీలన చేసుకోము, ఆయన రూట్లో కరెక్ట్గా ప్రయాణం చెయ్యము, కానీ ప్రార్థనలు చేసేస్తాం, సేవలు చేసేస్తాం, వాక్యాలు బోధించేస్తాం, వాక్యాలు చదివేస్తాం, బోల్డ్ పనులు చేసేస్తాం. కానీ అవి ఏమీ అంగీకరించబడవు. నువ్వు చేసిన ప్రార్థన అంగీకరించబడలేదు, నువ్వు ఇచ్చిన కానుక అంగీకరించబడలేదు, నువ్వు చేసిన సేవ అంగీకరించబడలేదు, నువ్వు చెప్పిన ప్రసంగం అంగీకరించబడలేదు, నువ్వు చదివిన వాక్యం అంగీకరించబడలేదు, నువ్వు చేసిన పరిచర్య అంగీకరించబడలేదు, నువ్వు చేసిన భక్తి అంగీకరించబడటం లేదు. ఎందుకంటే ఆయన మాటల ప్రకారంగా మన జీవితము కొన్ని విషయాల్లో ఉండటం లేదేమో. ఏ రోజుగా రోజే మనం పరిశీలన చేసుకోవలసిన వారం, ఏ రోజుగా రోజే పరీక్షించుకోవలసిన వారమయ్యాం, ఏ రోజుగా రోజే దేవుడి వైపు మళ్ళుకోవలసిన వారంగా ఉన్నాం, దేవుడి వైపు తిరగవలసిన వారంగా ఉన్నాం, దేవుడికి లోబడవలసిన వారంగా ఉన్నాం, దేవుడికి విధేయులుగా ఉండాలి. ఆయన్ని కాదని మనం ఫలించలేము, ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము, ఆయన్ని పక్కన పెట్టి మనం ఫలించలేము, ఆయన్ని నిర్లక్ష్యం చేసి మనం ఆశీర్వదించబడలేము, ఆయన్ని దూరం పెట్టి మనం పరలోకం చేరలేము, ఆయన్ని విసర్జించి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము, ఆయన కోపాన్ని రగిలించి మన ప్రార్థనలకు జవాబులు ఆయన దగ్గర నుంచి పొందుకోలేము. కాబట్టి మనము ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు విధేయతతో లోబడి ఆయన రూట్లో కరెక్ట్గా ప్రయాణము చేస్తున్నామా లేదా అన్నది ప్రతిరోజు చూసుకుంటూ అప్పుడు చెయ్యి ప్రార్థన. 10 నిమిషాలు చేసిన ఆ ప్రార్థన ధూపంలాగా పరలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చెయ్యి ప్రార్థన, విజ్ఞాపనలు. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తే వారిని దేవుడు దర్శిస్తాడు. అప్పుడు మొరపెట్టు, నీ మొర ఆయన ఆలకిస్తాడు. అప్పుడు కన్నీరు గార్చు, నీ కన్నీటిని నాట్యంగా మార్చివేస్తాడు. అప్పుడు అంగలార్చు, నీకు ఆ అంగలార్పును తీసివేసి నీకు సంతోష వస్త్రాలు ధరిస్తాడు. అప్పుడు మొరపెట్టు, అప్పుడు మనవలు చెయ్యి, అప్పుడు విజ్ఞాపన చెయ్యి, అప్పుడు ప్రార్థించు. ప్రతి ప్రార్థనకి జవాబు ఎప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడే ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడే సమాధానం వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడే దేవుడు జవాబు తన కార్యాల ద్వారా నీ ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు అని రుజువవుతుంది. ఆయన సాక్షిగా నువ్వు నేను ఉండగలుగుతాం. కాబట్టి మనము దేవుడు మన మాటలు, మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఆయన ఏం చేయాలి? ఆలకించాలి. ఆలకించాలి అంటే ఆయన మాటలు మనము కరెక్ట్గా ఆలకించి క్రియారూపకంగా ఆ మాటలను అనుసరించి బ్రతకాలి. అలాగ బ్రతుకుతాము. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం వచ్చేవారు. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ మందిర ఆవరణంలో
మేము దేవా తండ్రి నివసించడానికి నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్ర. నీ మందిర ఆవరణంలో ఇంతవరకు నువ్వు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్ర. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము ఫలించుటకు సహాయం. జకర్యా గ్రంథములో జకర్యా అనే సేవకుడిలో ఉండి, ప్రవక్తలో ఉండి ఆనాడు బబులోను చెర నుంచి బయటికి రిలీజ్ అయ్యి వచ్చి యూదా దేశంలో నివసిస్తున్న యూదులతో నువ్వు మాట్లాడావు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు ఆలకించటం లేదు కాబట్టి నేను కూడా మీ మాటలు ఆలకించను అని వారికి నువ్వు తెలియపరిచావు ప్రభు. మొదటి అధ్యాయంలో వారికి చాలా స్పష్టమైన హెచ్చరిక ఇచ్చావు. మీ పూర్వీకుల వరే మీరు ఉండద్దు, మీ పూర్వీకులు నా మాటలు ఆలకించలేదు, మీ పూర్వీకులు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, మీ పూర్వీకులు నేను పంపించిన ప్రవక్తల ఉపదేశాలకు లోబడలేదు, మీరు వారు మాటలు నా మాటలు వినకుండా వాళ్ళు చెవులు మూసేసుకున్నారు, మీరు వాళ్ళ వలె ఉండద్దు, వాళ్ళ వలె వింటే నేను మీ మాటలు ఆలకించను, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను, మీరు వాళ్ళ వలె ఉండద్దు అని మొదటి అధ్యాయంలో వాళ్ళకి పంపించిన హెచ్చరిక వాళ్ళు ఏ మాత్రము ఆలకించలేదు. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారు గురించి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, మీరు నా మాటలు ఆలకించటం లేదు కాబట్టి నేను కూడా మీ మాటలు ఆలకించను, మీరు నా మాటలు వినకుండా చెవులు మూసేసుకున్నారు కాబట్టి నేను కూడా మీ మాటలు మీ ప్రార్థనలు వినకుండా నా చెవులు మూసేసుకుంటాను. మహోగ్రత వారి మీదకు వచ్చెను. నీ మాటలు వాళ్ళు ఆలకించలేనందుకు, నీ మాటలకు వాళ్ళు లోబడలేనందుకు, నీ మాటలను అనుసరించి జీవించటం లేనందుకు మహోగ్రత వారి మీదకు దిగి వచ్చెను అని రాయబడింది ప్రభు. వారిని హెచ్చరించిన, గద్దించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన, ఎన్ని రకాలుగా అది ఎంతమంది సేవకులను పంపించి వారికి బోధించిన వారు వినేవారు కాదు. వారు పూర్వీకుల వలె వారు కూడా వినలేని వారుగా ఉన్నప్పుడు నువ్వు నీ ఉగ్రతను వాళ్ళ మీదకి పంపించానని నీవు కూడా వారి ప్రార్థన వినను అని స్టేట్మెంట్ ఇస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. మా జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. మా జీవితాల్లో కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తావు. మా జీవితాల్లో కూడా మేము కూడా వారి వలె నీ తట్టు సరిగా తిరగలేని వారుగా ఉంటే అయ్యా నువ్వు కూడా మా తట్టు తిరగవు తండ్రి. నాయనా మేము కూడా నీ మాటలు సరిగా వినలేని వారిగా ఉంటే, నీ మాటలను అనుసరించి జీవించటం లేని వారుగా ఉంటే, నీ మాటలను లోబడి బ్రతకటం లేని వారుగా ఉంటే, మాకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ఉపద్రవం తుఫాను వలె మా మీదకి దిగి వచ్చినప్పుడు బహుగా నీకు ప్రార్థన చేసినా నువ్వు ఆలకించవంట, ఎంతో నిన్ను వెతికినా నువ్వు దొరకవంట, ఎంతగానో మొరపెట్టినా నువ్వు దేవా తండ్రి ఉత్తరం ఇవ్వంట. మా కోసం ఎంతమంది సేవకులు గొప్ప అభిషక్తులు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకు కూడా నువ్వు వారి కోసం ప్రార్థన చేయవద్దు, వారి కోసం మొర్రపెట్టవద్దు అని చెప్పేస్తావు. తండ్రి నువ్వు నవ్వుకుంటావు మేము కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు. నువ్వు అపహాస్యం చేస్తావు. భయంకరమైన దుఃఖంతో మేము బాధపడుతున్నప్పుడు నువ్వు అపహాస్యము చేస్తావు, నువ్వు నవ్వుకుంటావంట ప్రభువా. నాయన నీ వాక్యం సత్యము తండ్రి. అయ్యా మేము నీ విషయంలో మేము ఎలాగున్నామో మా విషయంలో కూడా నువ్వు అలాగే ఉంటావు. నీ విషయంలో మేము తేడాగా ఉంటే మా విషయంలో కూడా నువ్వు తేడాగా ఉంటావు. మేము నిన్ను విసర్జిస్తే నువ్వు మమ్మల్ని విసర్జిస్తావు, మేము నిన్ను తృణీకరిస్తే నువ్వు మమ్మల్ని తృణీకరిస్తావు. మేము ఏ కొలతతో నిన్ను కొలుస్తామో అదే కొలతతో నువ్వు మమ్మల్ని కొలుస్తావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీ మనస్సును ఎరిగి, నీ గుణలక్షణాలను ఎరిగి, నీ విధానాన్ని, నీ ఆలోచనను ఎరిగి ఎంతో జాగ్రత్తగా మేము ప్రవర్తించే జీవితాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.